హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఏపీ మెగా డీఎస్‌కి సంబంధించి మనం ఏ విధంగా మనకి రోస్టర్‌ల వారీగా, లేకపోతే మనకి డిస్ట్రిక్ట్ వైస్‌గా, లేకపోతే మనకి జాబ్ వైస్‌గా మనం ఎలా నోటిఫికేషన్‌లు, వేకెన్సీస్ తెలుసుకోవాలని జెప్పేసి చెప్పుకోబోతున్నాం అనమాట. సో, మీరు మీ జిల్లాలో మీరనుకుంటున్న జాబ్‌లో మీ కేటగిరీలో ఎన్ని ఉద్యోగాలున్నాయి అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చండి. మీ క్యాస్ట్ కేటగిరీలో లేకపోతే మీ లోకల్ కేటగిరీలో ఎన్ని ఉద్యోగాలున్నాయో తెలుసుకోవచ్చనమాట. సో, వీడియోలో ఎవరికైతే ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుందనుకున్నట్టయితే, సో, ఎవరికైతే డిస్ట్రిక్ట్ వారీగా వేకెన్సీస్‌ని తెలుసుకోవడం తెలీదో, లేకపోతే రోస్టర్ వారీగా వేకెన్సీస్ తెలుసుకోవడం తెలీదో, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే యూజ్‌ఫుల్ అవుతుందనమాట. సో, మీకెంత కాంపిటీషన్ ఉంది, మీరున్న జిల్లాలో మీరు అప్లై చేసుకుంటున్న డిస్ట్రిక్ట్‌లో ఎంత కాంపిటీషన్ ఉంది అంతా కూడా మీకు క్లారిటీ అయితే వస్తుందనమాట. సో, ముందుగా అయితే మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే రండి. సో, వెబ్‌సైట్ లింక్ వచ్చేసరికి నేను మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. అలాగే మీరు ఏదైతే గూగుల్‌లోకెళ్ళి ఏపీ మెగా డీఎస్సీ అని క్లిక్ చేసినా సరే వెబ్‌సైట్ అయితే వస్తుందనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటున్నారు కదా! కిందకి స్క్రోల్ డౌన్ చేసుకొని అయితే వెళ్ళండి. సో, అలా స్క్రోల్ డౌన్ చేసుకొని వెళ్ళినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! పోస్టల్ వేకెన్సీ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అయితే ఉంది. దాని మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! పోస్ట్ వేకెన్సీస్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ కనిపిస్తుందండి. ఇక్కడ మీరు మీ జిల్లానైతే ఎంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళని చెప్పేసి ఆ జిల్లానైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను విశాఖపట్నం అయితే సెలెక్ట్ చేస్తున్నానండి. విశాఖపట్నం మీద క్లిక్ చేస్తున్నాను. మీరు ఏ జిల్లా అయితే జిల్లా మీద ఏం క్లిక్ చేస్తారనుకున్నదైతే వేకెన్సీస్ అండ్ ఎడ్యుకేసీ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా! దాని కిందున్న ఏదైతే క్లిక్ హియర్ ఉందో దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు డౌన్‌లోడ్ అవుతుందన్నమాట. సో, నేను పీడీఎఫ్‌ని అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో, ఇది ఆ పీడీఎఫ్ మొత్తం నాకు విశాఖపట్నానికి సంబంధించి 20 పేజీలయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ మీకు ప్రతి రోస్టర్ వారీగా అయితే ఇచ్చారు. చూసారు కదా! పోస్ట్ వైస్ రోస్టర్ నోటిఫైడ్ అని చెప్పిచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్‌జీటీ అనే పోస్ట్‌కి ఎంత కాంపిటీషన్ ఉంది? ఏ సీట్లు మనకి అలోకేట్ చేశారు? సో, ఎవరెవరికి అలోకేట్ చేశారని చెప్పేసి మొత్తం క్లారిటీగా అయితే ఇచ్చారండి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలన్నీ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ వచ్చేసరికి. ఇది కరెంట్ వేకెన్సీస్ అండి. సో, ఇది మన ఏ పోస్ట్‌కి అని చూసుకున్నట్లయితే మనకి ఎస్‌జీటీ పోస్ట్‌కనమాట. అలాగే మన కిందనైతే మిగతా పోస్టులు కూడా ఇచ్చారు. ఎస్‌జీటీ ఉర్దూ మీడియంకి అయితే ఇచ్చారండి. ఎస్‌జీటీ తెలుగు కూడా ఇచ్చారనమాట. అలాగే మనకి ఇతర పోస్టులు ఎస్‌జీటీ ఇంగ్లీష్. సో, అలా మనకి ప్రతి పోస్ట్‌కి సంబంధించి విశాఖపట్నంలో ఖాళీలు ఏదైతే ఉన్నాయో, అలా ప్రతి పోస్ట్‌కి ఎస్‌ఏ హిందీ, ఓకే. ఎస్‌ఏ ఎన్‌ఎల్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి మొత్తం అన్ని పోస్టులకైతే ఇచ్చారు. సో, మీరు దేనికైతే క్వాలిఫై అయ్యారో, మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో దానికైతే మీరు చెక్ చేసుకోండండి. అయితే వీటికన్నిటికి కూడా నేను ఫుల్ ఫార్మ్స్ అసలు అర్థం ఏంటని చెప్పేసి నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు పక్కన తీసి చూసుకున్నట్లయితే కేటగరీ అని చెప్పి అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కేటగరీ ఏంటి అనుకున్నట్లయితే మీ క్యాస్ట్ అండి. అలాగే పైన పోస్ట్ చూసారు కదా! సో, పైన డిస్ట్రిక్ట్ ఇచ్చారు. పోస్ట్ కూడా ఇచ్చారు. అయితే ఈ ఎస్‌డిటిలో మొత్తం మనకి 139 సంబంధించి సో, వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయన్నమాట. సో, టోటల్ మనకి విశాఖపట్నంలో వచ్చేసరికి ఎస్‌జిటిలో అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి ఫస్ట్ మనకి టోటల్ అండి. టోటల్ అంటే మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో, అలా ఓసీ వాళ్ళకొచ్చేసరికి 52 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఓపెన్ కేటగరీ. బీసీఏ వాళ్ళకొచ్చేసరికి 9, బీసీబీ వాళ్ళకి 15, బీసీసీ వాళ్ళకి 1, బీసీడీ వాళ్ళకి 11 అలాగే ఎస్సీలో కూడా మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సో, ఏదైతే అఫీషియల్ జీవోలైతే కొన్ని విడుదల చేశారు కదా! సో, వాటి వారీగా మీ కులం ఏదైతే ఉందో సో, ఎస్సీలోని మీ సంబంధించి ఏదైతే మీరు గ్రూప్ 1కొస్తారో, గ్రూప్ 2కొస్తారో, గ్రూప్ 3కొస్తారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. సో, అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే వస్తుందనమాట. సో, అలాగే ఎస్‌టీకి కూడా మనకు ప్రొవైడ్ చేశారు అంతే వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. సో, అలాగే మనకి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి, అలాగే విజువల్ హియరింగ్, ఇంకా స్పోర్ట్స్ వారికి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా మనకైతే క్లారిటీ అయితే ఇచ్చారనమాట. ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని జెప్పేసి. సో, ఇది టోటల్ అన్నమాట. అయితే నేను ఉదాహరణకి ఓసీ కేటగరీ తీసుకుంటున్నానండి. మీరు బీసీ అయినా, బీసీఏ అయినా, బీసీబీ అయినా ఇదే విధంగా వర్తిస్తాయన్నమాట. అయితే మనకి ఇందులో ఓసీ వాళ్ళకి 52 అయితే పోస్టులు ఉద్యోగాలైతే ఎస్‌జిటి పోస్టులయితే ఉన్నాయన్నమాట. అయితే ఈ 52లో 9 వచ్చేసరికి ఓపెన్ కేటగరీ అండి. ఇక్కడ ఓపెన్ కేటగరీ అంటే ఏంటి అనుకున్నట్లయితే ఓపెన్ అంటే మనకిక్కడ ఎవరైనా అప్లై చేసుకోవచ్చనమాట. సో, మీరు మీ ఓన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే పక్క డిస్ట్రిక్ట్‌ల వారైనా అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే మనకి తెలంగాణ, ఒడిస్సా, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చనమాట. ఓపెన్ కేటగరీ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆ సొంత జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఆ పక్క జిల్లా వారైనా అప్లై చేసుకోవచ్చు. వేరే ఇతర రాష్ట్రాల వారైనా సరే అప్లై చేసుకోవచ్చనమాట.
దాంతో పాటే లోకల్ కేటగరీ అండి. ఇక్కడ లోకల్ కేటగరీ అంటే మీరు విశాఖపట్నం అయితే విశాఖపట్నం వాళ్ళు మాత్రమే అప్లై జేసుకోవాలి. మీరు విజయనగరం వాళ్ళైనట్లయితే విజయనగరం మాత్రమే అప్లై జేసుకోవాలి. దాన్ని బట్టయితే మీరు అప్లై జేసుకోవాలండి. అయితే ఇక్కడ పాత జిల్లాల పరిధులైతే మనకి చెప్పడం జరిగింది. మనకి కొత్త జిల్లాల పరిధులైతే చెప్పలేదనమాట. సో, మనకి పాత జిల్లాల తరపు నుంచే మనకి ఇదైతే క్లారిటీ అయితే ఇచ్చారు. దాంతో పాటు ఇక్కడ మనకి వుమెన్ కేటగరీ అయితే ఇచ్చారండి. వుమెన్ కేటగరీకైతే 13 అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే, ఈ 13 ఏవైతే ఉన్నాయో, ఈ 13 కాక మనకి 30 అయితే ఉంటాయి కదా! ఇప్పుడు ఈ 43 ఉన్నాయండి. ఇంకా ప్లస్ 13 అన్నమాట. అప్పుడు మనకి ఎలా వచ్చింది? 43 అయితే వచ్చింది. అవునా? అయితే ఈ 13 అనేవి లోకల్ కేటగరీ అదే ఈ 43 అనేవి లోకల్ కేటగరీకే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, మీకు మళ్ళీ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 43 లోకల్ వాళ్ళకే ఇస్తారు. కానీ ఈ 43లో కూడా 13 పోస్టులనేవి ఖచ్చితంగా కూడా ఎవరైతే వుమెన్ కేటగరీకి సంబంధించిన వాళ్ళుంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తారనమాట. అంటే వాళ్ళు వుమెనే అయ్యుండాలి. మిగతా 30 పోస్టులనేవి ఏవైతే ఉన్నాయో ఈ 43లో 13 తీసేయగా ఇది మేల్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ అయినా అవ్వచ్చు. ఓకే. మేల్ అయినా అప్లై చేసుకొని పొందుకోవచ్చు. ఫీమేల్ అయినా అప్లై చేసుకొని పొందుకోవచ్చు. కానీ ఈ వుమెన్ కేటగరీలో ఉన్నవి మాత్రం ఫీమేల్ మాత్రమే అప్లై చేసుకొని పొందుకోవాలి. సో, అలాగే మనకి స్పెషల్ కేటగరీ కూడా ప్రొవైడ్ చేశారు. సో, ఎవరైనా సరే స్పెషల్ కేటగరీకి చెందిన వాళ్ళైనట్లయితే, సో, వాళ్ళు స్పెషల్ కేటగరీకి కూడా మనకి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి అన్నిటికి సంబంధించి అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. మనకి ఎస్‌సిటి, ఉర్దూ మీడియం, అలాగే మనకి ప్రతీదీ ఓకే. ఎస్‌ఏఎల్ తెలుగు, ఎస్‌ఏఎల్ ఇంగ్లీష్, అలాగే హిందీ, ఇంకా మ్యాథమెటిక్స్ ప్రతీదీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కేటగరీలో సో, 1 కైతే ప్రొవైడ్ చేశారన్నమాట స్పెషల్ కేటగరీ వాళ్ళకి. సో, ఈ విధంగా మనకి విశాఖపట్నానికి సంబంధించి రోస్టర్‌ల వారీగా, కాస్ట్ వారీగా, అలాగే మనకి ఏదైతే పోస్ట్ వారీగా అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా! టోటల్ ఇక్కడ ఎన్నున్నాయి? 1, 1, 1 ఓకే. అవి ఎవరికున్నాయి? లోకల్స్‌కి మాత్రమే ఉన్నాయి. 1, 1, 1 మొత్తం కలిపి ఎంతయింది? 3 అయింది. చూసారు కదా! ఈ విధంగా అయితే మనకి కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారండి. అలాగే దాంతో పాటు మనకిక్కడ ఈ వేకెన్సీ ఫైల్ కూడా మీరు చూసుకున్నట్లయితే, ఇది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ క్లిక్ చేసి మీరు ఓపెన్ అయితే చేయండి. సో, ఇక్కడ రోస్టర్ డిజిగ్నేషన్ వైస్ అని చెప్పేసి మొత్తంగా మనకి ఎన్నున్నాయో చూపించారండి. అయితే మనకి విశాఖపట్నం జిల్లా వారీగా మీరు సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చనమాట. మొత్తంగా ఎన్నున్నాయని చెప్పేసి మనకి ఈ విధంగా క్లారిటీ అయితే ఇచ్చారు. దాంతో పాటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది గవర్నమెంట్ లోకల్ బాడీస్ మేనేజ్మెంట్ అని చెప్పేసి సో, రోస్టర్ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. దాంతో పాటే మనకి ఇంకొకటి మునిసిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ వారీగా మనకి ఎన్నున్నాయని చెప్పేసి అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. సో, చూస్తున్నారు కదా! ఇది మనం చూసుకున్నట్లయితే ఏంటి గవర్నమెంట్ ఇంకా లోకల్ బాడీస్‌కి సంబంధించి వేకెన్సీ లిస్ట్. అలాగే మనకి దీనికి సంబంధించి మునిసిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్‌లకి సంబంధించి వేకెన్సీస్ లిస్ట్ అన్నమాట. అలాగే ఇక్కడ మనకి జిల్లా వారీగా కూడా మనకి వేకెన్సీ అయితే ఇచ్చారండి. మనం చూసుకున్నట్లయితే జిల్లా వారీగా టోటల్‌గా ఎన్నున్నాయని చెప్పేసి కూడా మనకి క్లారిటీ అయితే ఇచ్చారు. సో, ఎన్నున్నాయి స్కూల్ అసిస్టెంట్ మొత్తం అంతా కూడా జిల్లా వారీగా అయితే ఇచ్చారు. ట్రైబల్ వెరిఫైడ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో, ఇదండి మొత్తం మనకి ఏపీ మెగా డీఎస్‌కి సంబంధించి సో, డిస్ట్రిక్ట్ వైస్‌గా పోస్టుల వారీగా మనకున్న డేటా అన్నమాట. ఆల్రెడీ మనం ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కి ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఏదో చేసి పెట్టాము. ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా మనకి క్లారిటీగా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికైతే వెళ్లి మీరు చక్కగా ఆ వీడియోస్ చూసి మీరు అప్లై చేసుకోవచ్చనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో, అలాగే మెగా డీఎస్సీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ మీద క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్‌లో అయితే పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.